స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రభువా, నీ పరిశుద్ధనామానికి వందనాలు. ఈ ఉదయకాలమున సమయమున నీ సన్నిధిలో మోకరిల్లుతున్నాము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మమ్ములను సృష్టించి పోషించి రక్షిస్తున్న నీ ప్రేమకు సాటిలేదు. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు కృతజ్ఞతలు. మా పాపములను అతిక్రమములను నీ రక్తముతో కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేయమని వేడుకుంటున్నాము. నీవు లేనిదే మేము ఏమీ చేయలేము ప్రభువా, నీ కృప మాపై కుమ్మరించమని వేడుకుంటున్నాము. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను నీవు దర్శించమని వేడుకుంటున్నాము. వ్యాధిబాధలతో, అనారోగ్యంతో ఆసుపత్రులలోనూ ఇళ్లలోనూ మంచంపై ఉన్నవారిని నీ గాయపడిన హస్తముతో తాకి స్వస్థపరచండి. నీవు నమ్మిక ఉంచిన ఎడల దేవుని మహిమను చూతువు అని సెలవిచ్చిన దేవా, వారి శరీరంలోని ప్రతి బలహీనతను యేసునామములో తొలగించండి. అలాగే ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవుతున్నవారిని కరుణించండి. ఆకాశపు వాకిండ్లను విప్పిపట్టి పట్టనంతగా దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగమును, సంతానం లేనివారికి గర్భఫలమును, వివాహం ఆలస్యమవుతున్నవారికి తగిన తోడును దయచేయండి. కుటుంబాలలో ఉన్న కలహాలు, అశాంతి తొలగిపోయి నీ సమాధానము ఏలునట్లు సహాయము చేయండి. ఈ లోకంలో ఉన్న అశాంతిని బాపి అందరికీ నీ రక్షణను దయచేయండి. చిన్న బిడ్డల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచండి. సాతాను తంత్రములను, దురాత్మల ప్రభావమును మా జీవితాల నుండి లయము చేయండి. మేము అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేయుటకు శక్తిగలవాడవు నీవే అని నమ్ముచున్నాము. మా ప్రార్థనలు ఆలకించి మాకు జయమును ప్రసాదించమని నీ చిత్తము మా జీవితాలలో నెరవేరాలని వేడుకుంటున్నాము. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆయన పొందిన దెబ్బలచేత మీకు స్వస్థత కలిగెను. యెషయా 53:5. నీవు దిగులు పడకుము, నేను నీ దేవుడనై యున్నాను. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా 41:10. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవన్నీయు పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సర్వశక్తిమంతుడైన పరలోకపు తండ్రి, మా దేశ సరిహద్దులలో రేయింబగళ్ళు కంటికి రెప్పలా కాపలా కాస్తున్న మా సైనికుల కోసం ప్రార్థిస్తున్నాము. ఎముకలు కొరికే చలిలో, మండుతున్న ఎండలో ప్రాణాలకు తెగించి మా అందరి భద్రత కోసం నిలబడిన ప్రతి జవానును నీవు దీవించండి. వారి చుట్టూ నీ అగ్ని ప్రాకారాన్ని ఉంచండి. వారికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆరోగ్యమును ప్రసాదించండి. శత్రువుల వ్యూహాలను లయం చేసి మా దేశ సరిహద్దులలో శాంతిని నెలకొల్పండి. వారి కుటుంబాలను నీవు ఆదరించండి. వారి క్షేమమును గూర్చి వారి కుటుంబ సభ్యులకు నిమ్మళమును దయచేయండి. ప్రభువా, మా దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలిస్తున్న మంత్రుల కోసం, అధికారుల కోసం వేడుకుంటున్నాము. అధికారము దేవుని వలననే కలుగును అన్న నీ వాక్యం ప్రకారం వారికి నీ పరలోక జ్ఞానమును దయచేయండి. స్వార్థం లేని పాలనను, ప్రజల పట్ల కరుణను, నీతిని అనుసరించే హృదయాన్ని వారికి ప్రసాదించండి. వారు తీసుకునే నిర్ణయాలు సామాన్య ప్రజలకు, పేదలకు మేలు కలిగించేలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. దేశంలో అవినీతి తొలగిపోయి అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక వెలుగు నిండాలి. పాలకులందరూ నీ భయభక్తులలో నడుచుకుంటూ ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేయుటకు సహాయము చేయండి. మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధనామములో ఈ ప్రార్థనడిగి వేడుకొనుచున్నాము పరమతండ్రి. ఆమేన్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.